ఇక ఈనాటి కార్యక్రమానికి ఎంతో ఓపికగా వారి సమయాన్ని వెచ్చించి వచ్చిన మెగాస్టార్ గారికి ధన్యవాదాలు చెప్తూ వారికి సాక్షి మీడియా తరఫున ఒక సత్కారం అందించదలుచుకున్నాం సార్ మీకు. బిఫోర్ దట్ కెన్ వి హియర్ యూ స్పీక్ సార్? బికాస్ మీ సమక్షంలో మీ సాక్షిగా ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా నేను కూడా మీతో పాటు పాలు పంచుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ సాక్షి యాజమాన్యానికి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్ మేడం భారతి గారిని ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రామచంద్రమూర్తి గారు, ఇతర సిబ్బంది వీళ్ళందరూ కూడాను నాకు ఇలా ఆహ్వానం పలకడం అన్నది నాకెంతో సంతృప్తిని సంతోషాన్ని కలగజేసే అంశం. ఇది నాకు నిజంగా ఇక్కడికి రావటం అన్నది ఒక చక్కటి అనుభూతిని కలగజేస్తుంది. ఎందుకంటే ఔత్సాహికమైనటువంటి కళాకారులకి ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో నా వంతు బాధ్యతగా నేను ఇక్కడ ఉండటం అన్నది నాకు ఎనలేని సంతృప్తి. అత్యద్భుతమైన కార్యక్రమం సాక్షి చేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే ఇలాంటి ఔత్సాహిక కళాకారులకి తమ వంతు సహాయంగా ఈ ప్రోత్సాహం అందివ్వడం అనేది వారిని ఎంత పెద్ద ఎత్తున బలోపేతం చేస్తుందో మనం మాటలు చెప్పలేము. ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు నా యొక్క బిగినింగ్ కెరీర్లో ఒక అవార్డు వచ్చిందంటే కనుక నిజంగా ఆ రోజు నిజంగా నిద్రపట్టేది కాదు, అంత ఆనందం అనుభవించేవాడిని. అది ఎనలేని శక్తిని ఇస్తుంది నాకు మరింత ముందుకి నా టాలెంట్ని చూపించుకోవడానికి. ఆ విధంగా ఈ రోజున అవార్డు గ్రహీతలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో ఈ ప్రోత్సాహాన్ని ఆశగా తీసుకుని మీరు మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ రోజున నేను రావడం కొంచెం ఆలస్యమైంది, కానీ ఈ రోజున దాసరి నారాయణరావు గారికి తెలుగు శిఖరం అనే అవార్డు ఇవ్వటం ఎంతైనా సముచితం. ఆయన దర్శక శిఖరం ఆయన. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ సాక్షి వారు తనకి ఆ అవార్డు ఇవ్వడం అన్నది నిజంగా చాలా చాలా అభినందించదగ్గ విషయం అది. అలాగే మన ఈ సందర్భంగా వారు ఇక్కడ లేరు, వారు త్వరగా కోలుకోవాలని, ఈ అవార్డు వారికి త్వరగా అందజేసే అవకాశం సాక్షి వారికి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అలాగే మరొక వ్యక్తికి జీవిత సాఫల్యం అవార్డు వచ్చింది, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. అది కైకాల సత్యనారాయణ గారికి. ఆ అవార్డుకి ఆయన ఎంతైనా అర్హులు. ఆయన ఎన్నో దశాబ్దాల పాటు ఎన్నో వందల సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ వేసి ఆయన మనకి ఒక రంగారావు గారి తర్వాత రంగారావు గారు అంతటి మహానటుడు అనిపించినటువంటి సత్యనారాయణ గారికి ఈ అవార్డు రావటం అన్నది నిజంగా ఎంతో అభినందనీయం. అండ్ అలాగే వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చి మీతోటి ఈ మాత్రం మాట్లాడేందుకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సాక్షి యాజమాన్యం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇలాగే మరింత ముందు కొనసాగాలని, ప్రతి సంవత్సరం కూడాను ఇలా ఔత్సాహికులకి కళాకారులకి ఈ అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని, ఇది ఒక ఆనవాయితీగా, ఇది ఒక సాంప్రదాయంగా సుసాంప్రదాయంగా వారు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్స్ శ్రీమతి రాణిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మీకు ఒక చిరు సత్కారం ఈ సందర్భంగా. శ్రీ కేఆర్పి రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పివికే ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ అవార్డు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మెగాస్టార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.